అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఒక ఎమ్మెల్యే గారు, ఒక సీనియర్ ఎమ్మెల్యే గారు చాలా సీరియస్గా ఉన్నారు. వారు ఎంత సీరియస్గా ఉన్నారంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వంతెత్తు పోకడలు, ప్రభుత్వం కంటే కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వంటెద్దు పోకడల మీద చాలా సీరియస్గా ఉన్నాడు. ఆయన కొన్ని రోజులు వెయిట్ చేసిండు. వాస్తవానికి ఆ ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే ఎవరో మీ అందరికి తెలిసే, ఇక నాన్నడితో చెప్పడం ఎందుకు కానీ ఆ ఎమ్మెల్యే ఎవరు మీ అందరికి తెలిసే, ఆయన గురించి చెప్తాను నేను. వారు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఒక సంవత్సరంన్నర కాలం పాటు పూర్తి స్థాయిలో సహకరించారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఈగ కూడా వాలనీయలే. ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణలు చేస్తే తిప్పికొట్టిరు, అసెంబ్లీలో తిప్పికొట్టిరు, చర్చల్లో తిప్పికొట్టిరు, బయట వేదికల మీద తిప్పికొట్టిరు. చాలా బలంగా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లెక్క ప్రభుత్వానికి అంత బలాన్ని చేకూర్చిండు. ఆ రకంగా ప్రభుత్వం మీద మచ్చబడకుండా ఆయన తిప్పికొట్టే ప్రయత్నాలు చేసిండు. కానీ ఆయననే నమ్మించి మోసం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మోసం చేయడంతో పాటు, అంటే ఆయనకు మోసం చేయడమే కాదు, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చినాక వాటిని ఏ మేరకు అమలు చేస్తూ ఉన్నది, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, పింఛన్ తీసుకుంటోళ్ళకు కానీ, ఉద్యోగులకు కానీ, అందరికీ అన్ని వర్గాల వారికి ఏ రకంగా మోసం చేసింది. అంటే ఆ ఎమ్మెల్యే గారు ఏం గ్రహించిందంటే, ఓహో మోసం చేసింది నన్నొక్కరినే కాదు, రేవంత్ రెడ్డి గారు నన్నొక్కరినే మోసం చేయలేదు, ఆయన అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. కొంచెం బయటకు వచ్చేసిండు ఆ ట్రాన్స్కి వెళ్ళి. ఆ ప్రభుత్వము అధికారం అనేటువంటి ట్రాన్స్ ఉంటుంది కదా అధికార పార్టీ నాయకులల్లా, ఆ ట్రాన్స్కి వెళ్ళి బయటకు వచ్చేసి ఓహో అందరినీ మోసం చేస్తా ఉన్నాడు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, అందులో నన్ను కూడా మోసం చేసిరు. సో కాబట్టి ఇక ఈయన వెనకాల ప్రభుత్వము ఏ రకంగా రాంగ్ రూట్లో పోతా ఉన్నదో దాన్ని మనము ప్రజల పక్షాన వాళ్ళ వాయిస్ రూపంలో వినిపించాలి. మనమేం పార్టీ లైన్ దాటలేం, మనమేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతలేం, కానీ వాస్తవాలను ప్రభుత్వ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియజేయాలి. ప్రజలు ఏ రకంగా గోసపడుతున్నారో తెలియజేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వం మీద ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. ధిక్కార స్వరం అంటే తిరుగుబాటు అనే కాదు, ధిక్కార స్వరం అంటే కొన్ని తప్పులను సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు. ఆ ఎమ్మెల్యే గారు, ఆ సీనియర్ ఎమ్మెల్యే గారు, దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే గారు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యే గారు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే ఒక ఒంటెద్దు పోకడలతోటి, ఒక నియంత లెక్క, నేనే అన్ని, నేనే బాసు, నేనే కింగ్ అన్నటువంటి విధానంలో ఆయన ఎక్కడెక్కడైతే నిర్ణయాలు తీసుకుంటాడో ఆ నిర్ణయాలు తప్పు, ఇవి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం ఇవి, కాబట్టి మీరు ఇలా పోకూడదు, ఇలా ఓండి అని చెప్పేసి సూచన చేస్తా ఉన్నారు ఒక సీనియర్ ఎమ్మెల్యేగా. ఎందుకంటే ఆయనకు అనుభవం కూడా ఉన్నది కాబట్టి, గతంలో తెలంగాణ వచ్చే సమయంలో వారు ఢిల్లీలో కొట్లాడిరు కాబట్టి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లా రాంగ్లో పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వచ్చింది తెలంగాణ వచ్చినాక. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని విడతల అధికారము రావాలంటే, ఇంకొన్ని విడతలలో మీరు ఇప్పుడు సరిచేయాలి, కరెక్ట్గా పోవాలని చెప్పేసి ఆయన సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా కానీ ముఖ్యమంత్రిలో కానీ ప్రభుత్వంలో కానీ చలనం రావట్లేదు, అది రావట్లేదు. చాలా ప్రయత్నాలు చేసిండు వాస్తవానికి కూడా. ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతా ఉన్నాయో వాటిని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఇంటర్నల్గా చేసిండు ఫస్ట్. ఆయన పట్టించుకోకపోతే అది కొంత మీడియాతో అక్కడక్కడ మాట్లాడడం స్టార్ట్ చేసిరు వారు. అయినా కానీ ఇంకా పట్టించుకోకపోతే దాంతోపాటు ఆ ఎమ్మెల్యే మీద ఈ రేవంత్ రెడ్డి గారు చుట్టుముట్టున్నటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది, అరువు వస్తుంది, టీడీపీకి వెళ్ళి పచ్చ బ్యాచ్ ఒకటి అరువు వస్తుంది. ఆ బ్యాచ్ అంతా కూడా ఈయన మీద సోషల్ మీడియాలో దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఈయనకు పలానా తీయనందుకే గిట్ల చేస్తా ఉన్నాడు అని చెప్పేసి. ఇట్లాంటివన్నీ కూడా పెద్దగా పట్టించుకునేటువంటి మనిషి కాదు ఆయన. దాంతో ఇట్లా లాభం లేదు, ఇదేదో పెద్ద మాఫియా లెక్క తయారైపోయింది. ప్రభుత్వం ఈయన ఒక్కడు కష్టపడితే రాలేదు, మేమందరం కష్టపడితే పార్టీని భుజాన మోస్తే, అధికారం ఉన్నా లేకపోయినా 10 ఏళ్ల పాటు పార్టీ జెండాను భుజాన మోస్తే ఇవాళ అధికారం వచ్చింది, ఇది ఈయన యొక్క సొంతం కాదు అని చెప్పేసి ఇట్లా లాభం లేదు, ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని ఒక 6 నెలల్లో దింపేదాం ఇక జాలిగా. నేను డైరెక్ట్గా సపోర్ట్ చేసే కాడ సపోర్ట్ చేసిన, ఒక 1.5 సంవత్సరం పాటు సపోర్ట్ చేసిన, దాని తర్వాత ఒక 3 నెలల పాటు ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వానికి కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేసినా మనం రాంగ్ వేలో పోతా ఉన్నాం, ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా పోతా ఉన్నాం అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన,
అయినా కానీ ప్రభుత్వంలో చలనం లేదు, ముఖ్యమంత్రి గారి వ్యవహారంలో మార్పు లేదు. కాబట్టి ఇక లాభం లేదు, ఇది ఇట్లనే పోతే ఇది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అవుతుంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే ఎవరైనా సరే ఇది వద్దురా బాబు, ఈ పార్టీ వద్దు, దీనికి ఓటు వేయొద్దు అని చెప్పేసి జనం ఈసడించుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇక తప్పుతలేదు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ పార్టీని కాపాడుకోవాలంటే ముందు ఈ ముఖ్యమంత్రిని మార్చాలి, ముందు ఈ ప్రభుత్వాన్ని దించాలి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ ముఖ్యమంత్రిని మాత్రం మార్చాలి. దానికోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ మొండి పట్టు పట్టిండు ఆ ఎమ్మెల్యే మొండి పట్టు పట్టిండు. ఆ ఎమ్మెల్యేకు ఒక 3 నుంచి 4 మంత్రులు సపోర్ట్ కూడా చేస్తా ఉన్నారు, ఇంటర్నల్ గా సపోర్ట్ కూడా చేస్తా. నువ్వు చెయ్యి, ఏం కాదు. నిజంగానే ఆయన మా శాఖలలో కూడా ఏలు పెడతా ఉన్నాడు. మా శాఖ ఇప్పుడు పలానా శాఖ నాది, ఆ శాఖలో ఏ కార్యక్రమమైనా, ఏ శంకుస్థాపన కార్యక్రమాలైనా, ఏటివైనా కానీ నన్ను విలువాలి. కానీ నన్ను విలువకుండానే, నేను హైదరాబాద్లోనే ఉన్నా, నన్ను విలువకుండానే పోయి ఆడుకోయి శంకుబండలు వాతి ఆడపోయి 7,000 కోట్లతోని ప్రాజెక్టు, 8,000 కోట్లతోని ప్రాజెక్టు, 9,000 కోట్లతోని ప్రాజెక్టు అని చెప్పేసి ప్రకటించి వస్తా ఉన్నారు. సరే నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయి, ఏం కాదు, దాని తర్వాత చూసుకుందాం మనం, నువ్వైతే కానీ మేము ఉన్నాం నీ వెనకాలని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారికి కొందరు మంత్రులు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నారు. ఇక ఆ ఎమ్మెల్యే మంత్రుల సపోర్ట్ వచ్చింది, ఇటు ప్రభుత్వము రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూస్తా ఉన్నాడు. దీంతో ఇట్లా లాభం లేదని చెప్పేసి ఒక 15 మంది ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీ, సొంత పార్టీ ఎమ్మెల్యేలతోటి టచ్లోకి పోయి ఏం సంగతి, ఎట్లా ఉన్నది, మీ పరిస్థితి ఎట్లా ఉన్నది, నా పరిస్థితిలో ఉన్నది, ప్రజల పరిస్థితిలో ఉన్నది, ప్రజలు ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరి మీ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఇంచుమించుగా ఈ ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో అంటే ఆయన నియోజకవర్గంలో కానీ లేకపోతే తెలంగాణ ప్రజల్లో కానీ సేమ్ ఈ 15 మంది ఎమ్మెల్యేలకు కూడా సేమ్ అట్లాంటి ఇబ్బందులు, అట్లాంటి సమస్యలే ఉన్నాయి. సో కాబట్టి వాటి నుంచి కూడా బయటికి రావాలి, అంటే అవన్నీ కూడా ఒక దగ్గర చేయాలి. ఇంకా దీంతో ఏం చేశారు, ఈ 15 మంది ఎమ్మెల్యేలు మరి ఇట్లా ఏదో అనుకుంటున్నాను నేను అని చెప్పేసి ఆ సీనియర్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చింది, ఒకరొకరికి ఇండివిజువల్గా కలిసి. చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు ఆయన, అంత ఆషామాషిగా తక్కువ అంచనా వేయొద్దు. నిజంగా అదొక మొండి పట్టు, అదొక ఉడుం పట్టు. మొదలు పెట్టాడంటే ఆపడనమాట. ఆయన గతంలో ఎక్కడ ఉన్నా గత ప్రభుత్వం మీద కూడా ఇట్లానే కొట్లాడింది. సో కాబట్టి ఇట్లా ఏమైంది, చివరికి 15 మందిని కలిసి ఆ 15 మందిని కొంత సూత్రప్రాయంగా ఒప్పించేసిండు, మనం గిట్ట ఏదాము ఇక కథ అయితట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. ఇది అయిపోయిందా. బీజేపీకి సంబంధించినటువంటి, బీజేపీలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఒక 4 ఎమ్మెల్యేలతోటి టచ్లోకి పోయిండు. ఆ 4 ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే రేవంత్ రెడ్డితో పడక బీజేపీలోకి వెళ్ళిపోయి ఆయన అనుచరులు బీజేపీలోకి వెళ్ళిపోయి ఆయన అనుచరులు బీజేపీలో గెలిచిరు, వాళ్ళు ఇలా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. సో ఆ ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణలో ఇంకొక ఎమ్మెల్యే, కొంత బీజేపీతో అంటి ముట్టనట్టుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇటు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యే, ఓ 4తోని ఆయన టచ్లోకి పోయింది. ఆ 4 కూడా ఏం కాదు, నువ్వు స్టార్ట్ చేయి, మేము దంచుతాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఇట్లా ఇక్కడ 4, ఇక్కడ 15 మంది, కొంతమంది మంత్రులు సపోర్ట్ వస్తా ఉన్నారు. దాంతోపాటు వీళ్ళందరూ వచ్చేసారు అనుకో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి ఈయన డైరెక్ట్గా టచ్లోకి పోకపోయినా ఈయన వేస్తున్నటువంటి వ్యవహారాన్ని అంతా చూస్తూ ఉంటారు కదా. ఒకవేళ ఇన్ కేస్ రేవంత్ రెడ్డి వ్యవహారము ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడతా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆ ప్రభుత్వము మీద తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. సో కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా టచ్లోకి పోకపోయినప్పటికీ వీళ్ళందరూ బయటకు వస్తే మాత్రం పరోక్షంగానైనా వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఆ సదరు సీనియర్ ఎమ్మెల్యే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా రానున్నటువంటి కొన్ని రోజులల్లా, మ్యాక్సిమం 6 months లోపలల్లా ఏదో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం జరగబోతా ఉన్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే, సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయబోతా ఉన్నారు. దాంతోపాటు నిన్న ఒక వార్త మీకు చూపిస్తా. ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికల్లో మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా, ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధుల్లో 5వ వంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు. స్థానిక సమస్యలపై తగినంత ఖర్చు పెట్టకపోవడంతో ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతున్నది. ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణాధికారం ఉండేలా చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఏటా 25 కోట్ల పనులు జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి
ఆయన ఒక కథనాన్ని రాసిండు ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలో. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, వారు ఒక కథనాన్ని రాశారు. ఈ కథనం వెనక ఉన్నటువంటి అర్థం ఏంటిది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసము భారీ భారీ ప్రాజెక్టుల కోసము నిధులు కేటాయిస్తున్నారు, సంతోషం, కేటాయించండి. కానీ దాంట్లో ఒక 10వ వంతో 5వ వంతో మా ఎమ్మెల్యేలకు ఇవ్వాలి కదా. మా ఎమ్మెల్యేలకు ఇస్తే వాళ్ళు ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో చిన్న చిన్న పనులు ఉంటాయి. మోరో, కాలువనో, రోడ్డో, బడో, గూడో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీర్చుకోవాలి కదా. మరి మేము మా చేతుల మీద పనులు జరగాలి కదా. దానికోసం ప్రతి సంవత్సరము ఒక 25 కోట్లు మా చేతుల మీద జరిగేటువంటి పనులు జరిగేటువంటి విధంగా మాకు నిధులు కేటాయించాలి. ప్రతి సంవత్సరం 25 కోట్లు అంటే 2 సంవత్సరాలకు 50 కోట్లు, 4 సంవత్సరాలకు 100 కోట్లు, ఒక 125 కోట్లు 5 సంవత్సరాల పేరు మీద 100-125 కోట్లు మాకు ఇస్తే మేము మా నియోజకవర్గాలను, మా గ్రామాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను మేము అది చేస్తాము. అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ ఎమ్మెల్యే గారు ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి సూచన చేయడంతో పాటు సూచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఒక సూచన చేస్తా ఉన్నారు. సో ఆ సీనియర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు తిరుగుబాటు చేస్తా ఉన్నారో ఆ సీనియర్ ఎమ్మెల్యే గారు ఇగో వీరిని కూడా అప్రోచ్ కావడం జరిగింది. సో ఇట్లా ఇదంతా నడుస్తూ ఉంది. నేను చెప్పేది ఏదో గాలి ముచ్చట కాదు, ఇదంతా జరుగుతున్నటువంటి పేర్లే. నేను ఇప్పుడు ఎందుకు పేర్లు చెప్పట్లేదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పేరు కూడా చెప్తా. ఎవరు తిరుగుబాటు చేసే ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరు, ఈ ఇంతమందిని కూడగడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరు, ఈ 15 మందిని కానీ, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, ఆ మంత్రులను కానీ, వీళ్ళందరినీ కూడగడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరు టైం వచ్చినప్పుడు చెప్తా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాత్రం జంగు సైరన్ మాత్రం నిజం. సో తొందరలోనే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇంకా స్పీడప్ చేస్తాడు. ఇప్పటికైనా గ్రౌండ్ మొత్తం వర్కౌట్ చేస్తా ఉన్నాడు. గ్రౌండ్లో మొత్తం అందరినీ కూడగట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎన్నడో ఒక రోజు బాంబు వేల్చడం మాత్రం ఖాయంగా కనపడతా ఉంది. ఆయన గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడండి కూడా, ఈ సమస్యలన్నీ కూడా పోవాలంటే మనం ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనం క్రోడీకరించి చూస్తే అర్థమైపోతుంది. ఏది ఏమైనా సొంత ప్రభుత్వం మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం.